ఒక జాబ్ లేని పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్తే సిల్లీ రీజన్స్‌తో తన ఇంటర్వ్యూ కూడా అటెండ్ చేయకుండా బయటికి పంపించేస్తే, ఒక జాబ్ ఉన్న పర్సన్ అతనితో అంటున్నాడు, "లైట్ తీసుకో బ్రో" అని. ఈ జాబ్ లేని పర్సన్ అతనితో అంటున్నాడు, "బ్రో డిగ్రీ, బీటెక్, ఎంసీఏలు చేస్తే సాఫ్ట్‌వేర్ జాబ్‌లు వస్తాయని చెప్పి ఆ కాలేజీల్లో ఎంతెంత ఫీజులు ఉన్నా ఇంట్లో వాళ్ళతో కట్టించి, అక్కడ చదివి, అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటే అంతవరకు అది పూర్తి చేసుకుంటే, ఆ కాలేజ్‌లో మాకు ఏం నేర్పించక మేము ఆ కాలేజ్ పూర్తి చేసుకొని బయటికి వచ్చేసి ఇంట్లో కూర్చుంటే, వాళ్ళు వీళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏదో కోచింగ్‌లు చేస్తున్నారని చెప్పి మేము కూడా ఇంట్లో చెప్పి ఒప్పించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని హైదరాబాదో, బెంగుళూరుకో వెళ్తే అక్కడ 30, 40 వేలు కోచింగ్‌లకి కట్టి 100లో ఒకటిగా కూర్చొని అక్కడ అర్థమైనా, అర్థం కాకపోయినా అర్థం చేసుకుంటూ 5,000, 6,000 రూమ్ రెంట్‌లు కట్టుకుంటూ ఒక చిన్న రూమ్‌లో నలుగురు, ఐదుగురం ఉంటూ అక్కడ ఫుడ్ బాగున్నా, బాలేకపోయినా తింటూ చివరికి వెళ్ళిన కోచింగ్ కూడా కంప్లీట్ చేసుకొని కొంతమంది ఇళ్ళకెళ్ళిపోతుంటే, కొంతమంది ఇంటికెళ్ళి మొహం చూపించుకోలేక అక్కడే ఉండి ఏ ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో, క్యాటరింగ్‌లని పని చేసుకుంటూ వాళ్ళకి సరిపడే డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇంటికి పంపించలేక వాళ్ళెంత బాధపడుతూ, వాళ్ళ కొడుక్కి జాబ్ రాలేదని ఇంట్లో వాళ్ళు బాధపడుతూ ఉంటే, సరే ఎక్కడో ఒకటి ఏదో ఒక ఇంటర్వ్యూ జరుగుతుందని అక్కడికి వెళ్తే, అక్కడ వాడు బ్యాక్ డోర్ అని మా బంధువులని వాళ్ళకి జాబులు ఇస్తూ ఉంటే, మాకు ఎటువంటి అవకాశాలు ఇవ్వకుండా మాకు సిల్లీ రీజన్స్ చెప్పి బయటకు పంపించేస్తుంటే, నిజంగా చెప్పాలంటే అన్న రూ. 10 టీ తాగేదానికి కూడా 10 సార్లు ఆలోచిస్తున్నామన్నా. మా లైఫ్ మొత్తమే లైట్ తీసుకునే సిచ్యువేషన్‌లో ఉన్నామన్నా. అది.